నిజాం హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్ ఆయనే కట్టించారు, చార్మినార్ ఆయనే కట్టించారు, బేగంపేట ఎయిర్పోర్ట్ ఆయనే కట్టించారు, ఉస్మానియా యూనివర్సిటీ ఆయనే కట్టించారు. హైదరాబాద్ కి బొట్టు కోసం అన్నట్లుగా ఆయన మాట్లాడండి. సైబర్ టవర్ సృష్టికర్త ఎవరండి? వంశీ గారు, సైబర్ టవర్ సృష్టికర్త ఎవరు? శంకుస్థాపన కాదండి, అభివృద్ధి చెందించింది ఎవరండి? శంకుస్థాపన చేసి ఇప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అయ్యి ఉన్నారని చెప్పి చెప్తారు. అభివృద్ధి చెందించింది ఎవరండి? సార్ మీరు ఆగండి. ఐటీఐఆర్ లో భాగంగా రాజీవ్ గాంధీ గారి ప్రోద్బలంతో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన మాట వాస్తవం. నిధులు కేటాయించిన మాట వాస్తవం. మరి సైబర్ టవర్స్ సృష్టికర్త అని మీరు ఎలా అంటారు? అభివృద్ధి ప్రదాత అభివృద్ధి ప్రదాత గొప్ప విషయమే కదా. కొనసాగించారు. ఇంకో మాట చెప్తాను, కొనసాగించారు, నేను కాదనట్లేదు. చంద్రబాబు నాయుడు గారు రావడం కంటే థర్డ్ ప్లేస్ ఐటీ ఎక్స్పోర్ట్స్ లో ఇండియాలో హైదరాబాద్ ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయడానికి మనం ఏ ప్లేస్ లో ఉన్నామో తెలుసా? బ్రహ్మనాయుడు గారు 5th ప్లేస్, థర్డ్ ప్లేస్ నుంచి 5th ప్లేస్ కి దిగజారిపోయాం మనం. మళ్ళీ థర్డ్ ప్లేస్ కి ఎప్పుడు వచ్చామో తెలుసా సార్? 2008కి వచ్చాం. హైదరాబాద్ సైబరాబాద్ అని చెప్పి మాట్లాడుతున్నారండి. రింగ్ రోడ్ ఎవరు కట్టారండి? శంషాబాద్ ఎవరు నిర్మించారండి? పివి ఎక్స్ప్రెస్ ఎవరు కట్టారండి? ప్రజలకు తెలుసు. 16 నెలలు ఎవరు సార్ జైలు చేసింది? ఆయన అంత బాగా నిర్మించుంటే, సైబరాబాద్ ఆయన అంత బాగా నిర్మించుంటే ఎందుకని చెప్పి 2004, 2009 ఎలక్షన్స్ లో సైబరాబాద్ చుట్టుపక్కల మొత్తం బొక్క ప్రజల చేతిలో ఎందుకు చేస్తారని ఇక్కడ ఇంకో చిన్న అంశం శేఖర్ రెడ్డి గారు చిన్న అంశం. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అప్పట్లో శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి ఉంది హైటెక్ సిటీ సంబంధించి సైబర్. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించి అభివృద్ధి చేశారనేటువంటిది ఒక అంశం. అయితే మరి అమరావతిని రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దాన్ని కొనసాగించలేకపోయారు? కొనసాగించి ఆయన కూడా అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారి కన్నా అద్భుతమైన కట్టడాలు రాజధాని అమరావతిలో కట్టాడు, అద్భుతంగా డెవలప్ చేశాడని చెప్పుకునే వాళ్ళు కదా. మరి ఒక ఇటుకు కూడా ఎందుకు పేర్చలేదు అమరావతిలో? కక్ష సాధింపు. ఆగండి ఒక్క నిమిషం. బ్రహ్మనాయుడు గారు అది సాధ్యం కాదు. మేము అధికారంలోకి వచ్చిన మొదట్లోనే చెప్పాం. 1,00,000 కోట్ల రూపాయలు, 2 లక్షల కోట్ల రూపాయలు కేవలం మౌలిక వసతుల కోసం, డ్రైనేజీలు, మరుగుదొడ్లు, వీటి కోసం పెట్టి రాష్ట్ర సంపద మొత్తాన్ని తీసుకెళ్లి కేవలం 29 గ్రామాల్లో పెట్టి మిగిలిన రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం సభ్యత కాదు. ఆల్రెడీ విశాఖ అనే ఒక నగరం ఉంది, దానికి చిన్న కీ ఇస్తే చాలు, అదే పూర్తిగా వెళ్ళిపోతుంది. అమరావతిలో పెట్టొద్దు, వైజాగ్ లో పెట్టమని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినప్పుడే ఏడవచ్చుగా జగన్మోహన్ రెడ్డి. మీరు ఆగండి సార్. రఫీ గారు ఇంకో విషయం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళకి వాస్తవంగా చీకటి వంశీ గారికి తెలిసినట్టుదేమో ఎమినెంట్ డొమైన్ డ్రాఫ్ట్ అంటే ఏందో తెలుసా సార్? ఎమినెంట్ డొమైన్ డాక్ట్రైన్ అని కూడా అంటారు దాన్ని. తెలుసా అది? అంటే ఈ రాజ్యం మీద, ఏదైనా రాజ్యం మీద భూములన్నీ కూడా రాజ్యానికి చెందినవే. రాజ్యానికి ప్రజలకు అవసరమైనప్పుడు కాంపన్సేషన్ చెల్లించి రాజ్యం ఆ భూములు తీసుకోవచ్చు అనేది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఏ భూమినైనా స్వాధీనం చేసుకోవచ్చు. అందుకనే వాటి మీద ఆయన బొమ్మ వాటి మీద బొమ్మ వేసుకుంటున్నాడు అనమాట. బాగా చెప్పారండి. ఆగండి దయచేసి. ఎందుకు సార్ ఇలాంటి వాళ్ళని తీసుకొస్తారు? ఇరిటేషన్ తెప్పిస్తారు. పొద్దున్నే మాకు చాలా పనులు ఉంటాయి, ఎలక్షన్ టైం చాలా పనులు ఉంటాయి. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇరిటేట్ చేపిస్తే ఎట్లా? వాళ్ళు మాట్లాడిన ఆగండి. సమయం శేఖర్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. ఎమినెంట్ డొమైన్ డాక్ట్రైన్ అనేది ఎప్పుడు వచ్చిందో తెలుసా సార్? 1857 సార్. దాంట్లో ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చారు. తర్వాత మనకు రాజ్యాంగ పరిషత్ ఏర్పడిన తర్వాత దాన్ని కొనసాగిస్తూ ఆదేశిక సూత్రాల్లో దానికి బలాన్ని కూడా ఇచ్చారు. బలాన్ని ఇచ్చి న్యాయ వ్యవస్థకు కూడా కొన్ని ప్రత్యేకమైన హక్కులు కేటాయించారు. ఎందుకు కేటాయించారంటే భూమిని బలవంతంగా లాగేసుకుంటామంటే కుదరదు. ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ కింద ఇవ్వడం కూడా జరిగింది. ఇవ్వడం జరిగిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ కి సంబంధించి కానీ లేకపోతే భూములకు సంబంధించి కానీ ఎలాంటి చట్టాలు జరగలేదు.
తర్వాత 2013లో LAAR అని చెప్పేసి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం తీసుకొచ్చినా సరే ల్యాండ్ ఎక్వేషన్ కి ఇబ్బంది అవుతుంది, లేదంటే భూములు సివిల్ తగాదాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి, భూమి నాదంటే నాదని చెప్పేసి కేసులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి 2022లో నీతి ఆయోగ్ 272 పేజీల ఒక డ్రాఫ్ట్ ని సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి పంపించింది. ఆమోదించండి, దీన్ని మీరు కొనసాగించండి అని చెప్పి పంపించింది. ఎందుకు పంపించింది? కేంద్ర ప్రభుత్వమే ఆమోదించవచ్చు కదా అనే మాట వీళ్ళ దగ్గర నుంచి వస్తుందండి. వీళ్ళ దగ్గర నుంచి వస్తుందండి. దానికి సమాధానం ఏంటంటే, సార్ వినండి, నేను 2 minutes లో ఫినిష్ చేస్తాను. దానికి సమాధానం ఏంటంటే, సార్ ఫెడరల్ సిస్టమ్ లో రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న భూమి బాధ్యత మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదే, కేంద్రానికి సంబంధం లేదు. ల్యాండ్ ఎక్వేషన్స్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి రాష్ట్రాలకు పంపించింది. దీన్ని మొదటగా మహారాష్ట్ర ఆమోదించింది. ఇదే బిల్లుని అసెంబ్లీలో పెట్టినప్పుడు పయ్యావుల కేశవ్ అని చెప్పి వీళ్ళ పార్టీ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఎందుకు ఆ బిల్లును సమర్థించాడు, ఎందుకు ఆ బిల్లును కొనియాడాడు, ఎందుకు ఆ బిల్లును అద్భుతం అని చెప్పాడు, ఎందుకు ఆ బిల్లును ఆస్ట్రేలియా న్యూజిలాండ్ తో పోల్చాడు, దానికి సమాధానం చెప్పమనండి. ఈ రోజు చెప్తా ఎందుకు పొరపాటు? ఏంటి పొరపాటు? వాళ్ళ ఎమ్మెల్యే గారు, వాళ్ళ పిఎస్సి సభ్యుడు, వాళ్ళ పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ పిఎస్సి సభ్యుడు అయినటువంటి ఎందుకు చేశాడు? శేఖర్ రెడ్డి గారు సమయం తక్కువగా తెచ్చేసాగండి. మనతో ఫోన్ లైన్ లో సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు.